సరే కమింగ్ టు మళ్ళీ ఇప్పుడు ఏంటి ఎలా ఉంది ఆఫ్టర్ రాజు వెడ్స్ రాంబాయి? బాగుంది అన్న, బాగా బాగుంది. మళ్ళీ పాటలు రాసేవాళ్ళు, రాయమని అడిగేవాళ్ళు పెరుగుంటారు కదా. మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అన్న, వాటిని నేను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మా బోస్ కు సక్సెస్ వచ్చిన తర్వాత 3 రోజులకు ఎట్లా అయిపోయిండు ఆయన, వాట్ నెక్స్ట్ అని. ఈ సక్సెస్ నేను ఈ వారం 10 రోజులు ఎంజాయ్ చేసినవి, కానీ నాకు ఆపర్చునిటీస్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు కూడా భయం పట్టుకుంది సార్. నేను కూడా నిలబెట్టుకోవాలి, దానికోసమే పని చేయాలి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. రాస్తున్నాను సార్. నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాను. ఇవాళ పొద్దున ఒక లైన్ తట్టింది, రాస్తున్నా. మళ్ళీ మా బిట్టు ఫోన్ చేసి నువ్వు ఇంటర్వ్యూ పోవాలి, లేట్ చేసినావు, 11 అయిపోయింది, ఫిలిం నగర్ లో చాంబర్ లో అందరు వెయిట్ చేస్తాను, తొందరగా వెళ్ళిపోండి అని చెప్తే వచ్చిన. అప్పటి నుంచి మళ్ళీ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. ఈ రోజు రాత్రి రాయాలి సార్. మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఈ సందర్భంగా నేను ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి, వేణు అన్నకి, బోస్ కి అండ్ సురేష్ బబులికి, నందిపాటి గారికి, బనివా సార్, అసలు ఈ సినిమాని తీర్చిదిద్దిన అందరికీ కృతజ్ఞత చెప్తున్నా సార్. నిజంగా నాకు ఓ రకంగా చెప్పాలంటే కలలో ఉన్నట్టుంది ఒక వారం నుంచి. మంచి ఆపర్చునిటీ సార్. బోస్ విజయం ఒక బోస్ది కాదు సార్, మా అందరికి వచ్చింది బోస్ తో పాటు. అంటే ఇంతకు ముందు బలగం అనే సినిమా, ఇప్పుడు రాజు వెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే తెలంగాణ సినిమా, తెలంగాణ గ్రామీణ సినిమా, దానికి ఒక ఊపు వస్తుంది అని చెప్పేసి ఒక ఆశ కలుగుతుంది అందరికి, ఉండేవాళ్ళందరికీ. ఇప్పుడు దాకా ఈ కథలు చెప్పలేదు, ఈ కథలో ఇక నుంచి ఇలాంటి ఆదరిస్తున్నారు చాలా మంది. ఇక్కడ ప్రాంతంతో నిమిత్తం అక్కడ సినిమాకి కళాకారునికి కూడా చెప్తున్నా, సినిమాకి కళాకారునికి ప్రతిభకు ప్రాంతం లేదు సార్. సినిమాకి అయితే ఇంకేది లేదు సార్. మేము ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో ఇంకా మేము కొంచెం కొద్దిగా ఇన్సైడ్ ఫీలింగ్ ఉండే, అక్కడ చూస్తారు చూడరు అని. అక్కడ కూడా 50% ఆక్యుపెన్సీ వెళ్ళినాం సార్. రాజమండ్రి వెళ్ళినాము, ఒంగోలు వెళ్ళినాము, తర్వాత కడప వెళ్ళినాము, అనంతపురం వెళ్ళినాము, తర్వాత విజయవాడ, గుంటూరు, అట్లా చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం సార్. అంతటా చాలా మంచి రిసీవింగ్ ఉంది. థియేటర్స్ కూడా జనం ఉన్నారు సార్. కాకినాడలో మేము అయిన రోజు లాస్ట్ కాకినాడలో థియేటర్ అంటే జనం ఉన్నారు సార్. మేము వస్తామనే విషయం కూడా ఎవరికి తెలియదు. అది అరవింద్ సార్ వాళ్ళది, గీతా ఆర్ట్స్ థియేటర్. చిన్న అని ఉంటారు దాని ఇన్ఛార్జ్. ఆయన అడిగినాం మేము సార్, నేను అడిగినాను నాకు కొంచెం కనుక్కో అని అంటే, కనుక్కున్నా వినండి కనుక్కో ఒకసారి నేను అడిగినా సార్, ఇక్కడ ఈ యూనిట్ వస్తుందని వచ్చిందా మామూలుగా వచ్చిందా సార్? లేదండి, ఇక్కడ ఆడుతుందండి సినిమా బాగా ఉంటే ఏ ప్రాంతాలతో పనిలేదు సార్. మనం టైటానిక్ ఫిలిం ఏ ప్రాంతం వాళ్ళదని ఇండియన్ దాన్ని ఆడించినాం. సినిమా సార్, దాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. భాష అసలు అర్థం కాదు చాలా మందికి. అంతే సార్, మన కళ్ళ ముందు మంజుమల్ బాయ్స్ ఎవరు తీసింది సార్? తెలంగాణ వాళ్ళ, మన ఆంధ్ర వాళ్ళ, లేకపోతే రాయలసీమ వాళ్ళ, ఏది తీసింది? మలయాళం ఫిలిం ఎంత అద్భుతంగా ఆడింది సార్. సినిమా బాగుంటే, మన సినిమా మనం పొందుపరిచిన విధానం అద్భుతంగా ఉంటే ఏది ఎక్కడైనా ఆడుతుంది సార్. యానిమల్ అట్లా అంటే ఇక్కడ నుంచి సందీపేటి వంగ గారు ముంబైకి వెళ్ళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. రాజమౌళి గారు ఇక్కడ నుంచి సినిమా తీస్తే ప్రపంచ సినిమా ప్రేమికులంతా సినిమాను ఆదరించింది. మనం ఆస్కార్ దాకా పోయినామంటే మన వాళ్ళు ఎంత ప్రతిభని ఎంత ఎంకరేజ్ చేస్తే ఇతర ప్రపంచ దేశాలు రాజమౌళి సార్, కీరవాణి సార్, చంద్రబోస్ గారు వెళ్ళి మనకు ఆస్కార్ పట్టుకురాగలిగారు. ఈ అన్ని ప్రాంతాల నుంచి ఇలాంటివి రావాలి, జరగాలి. ఇట్లాంటి ఇంకా న్యాచురల్ స్టోరీస్ రావాలనే కోరుకోవాలి సార్. నిన్న దిల్ రాజు సార్ ఎంత బాగా చెప్పినారు. నాకు ఈ చిన్న సినిమా ఆడినందుకు నాకు సంతోషం అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూస్తానండి. దిల్ రాజు సార్ అందరినీ పిలిపించి సారా మాట మాట్లాడితే నాకు అసలు చాలా చాలా ఆనందం అనిపించింది ఆయన మాట్లాడితే. అంత పెద్ద నిర్మాత ఇంత చిన్న సినిమా తీసిన వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టారంటే, ఓ ఇది ప్రాంతంలో కాదైనా వెలిసింది. సినిమా ఆడే సినిమా చేసారు మీరు అన్న. నేను అభినందించాలనిపించింది ఆయనకి. అది కూడా మంచి విషయం. అదే ఆయనకి అవసరం లేదు కదా మీతో టైం స్పెండ్ చేసి అన్న పిలిపించుకొని మాట్లాడి మీతో చేయాల్సిన అవసరం నిజానికైతే ఉండదు కదా. ఉండదు. వాళ్ళు ఉన్న దానికి, వాళ్ళకున్న ప్రెజర్స్ కి, వాళ్ళు రోజు ఉండే వర్క్ బర్డెన్ కి పనులు వాళ్ళకుంటే ఎవరు ఇది ఉంటది.
చెరుకూరి ఆయనకి చాలా తలనొప్పులు ఉంటాయి ఆయనకి. చెరుకూరి సుధాకర్ గారు ప్రొడ్యూసర్, అవును. కిషోర్ తిరుమల గారు కూడా నిన్న పిలిపించి మరి Director. చాలాసేపు టీమ్ తో కూర్చొని మాట్లాడి చాలా బాగా చేశారు. అందరినీ చాలా బాగా ప్రశంసించారు. వాళ్ళు కూడా బాగుంటే అట్లా అందరూ పిలుస్తారు సార్. ఏంటి ఇప్పుడు మరి పాటలతోనా ఇంకేమన్నా ఉందా? ఇంకేం చేయం సార్, ఇక పాటలే సార్. సినిమానే. సంగీతం కూడా చేసే ఆలోచన ఉందా? అట్లా పాటలు మీరే ట్యూన్ చేసుకోగల సమర్థులు కదా. అది ఇంకొకటి ఉంది సార్, ఇది చెప్పాలి సార్. దీన్ని గట్టిగా చెప్పండి సార్ మీరు కూడా. చెప్పండి. నేను ట్యూన్ చేసుకుంటే నా ఇండిపెండెంట్ స్పేస్ లో తప్ప, నా ఛానల్లో తప్ప సినిమాలకు ఇవ్వను సార్. ఓకే. ఎందుకంటే అది మ్యూజిక్ డైరెక్టర్స్ ని మనం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చే బాణీలకు పాటలు రాయాలి సార్ సినిమాకి. నా పని ట్యూన్ ఇవ్వడం కదా సార్. నేను ట్యూన్ కడతాను సార్. అది దేనికి కట్టగలుగుతానంటే నేను రాసుకున్న సాహిత్యానికి, నేను అనుకున్న దానికి నాకు సరిపోయేంత చేయగలుగుతాను. ఒక సినిమాకి సరిపోయే బాణీ నేను చేయలేను సార్. నేను అలాంటి పని చేయను, అట్లాంటి పనికి నేను పోను సార్. వాళ్ళు బాణీలు ఇస్తే పాట రాయటానికి వాళ్ళు బాణీ ఇస్తే అక్కడే కూర్చొని రాసి చేస్తాను అంతే. ఆ రోజు రాస్తాను, లేదా 10 రోజులకు, సంవత్సరానికి, 10 ఏళ్ళకైనా బాణీకే రాస్తాను. కానీ నేను నా బాణీలు ఎవరికి ఇవ్వను సార్. ఆ తప్పు నేను చేయను. తప్పే సార్ అది. ఓకే. మనం మ్యూజిక్ డైరెక్టర్ పని మనం చేయదు కదా సార్. అంటే మనలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాయి. నా మ్యూజిక్ డైరెక్టర్ లేరు సార్, లిరిసిస్ట్ సార్. ఈ క్లారిటీ నాకు నీది నాది ఒకే కథ సినిమాకి మ్యూజిక్ చేయరాని వేణని అడిగింది. అడిగితే అన్నా నీకు తెలియదు, మన దగ్గర ఒక లోకల్ రెహమాన్ ఉన్నాడు, రా అన్న చూపెడతాను తీసుకుపోయి సురేష్ పరిచయం చేసిన. సురేష్ వాళ్ళ అన్న, సురేష్ వాళ్ళ అన్నయ్య ఉన్ను నందన్ రాజ్ అన్న ఉన్ను వేణన్న మంచి స్నేహితులు. కానీ సురేష్ మ్యూజిక్ కంపోజర్ అనే విషయం అన్నది తెలియదు. సురేష్ మ్యూజిక్ చేస్తాను, ట్యూన్ చేస్తాను అనే విషయం నందనన్న తెలియదు. మా ఇద్దరికే తెలుసు. మేమిద్దరం తెలియదు. సురేష్ నేను వెలివేయబడ్డాం స్టూడియో నుంచి, గెంటేయబడ్డాం మేము బయటికి ఇద్దరం. రాత్రి అంతా మేము ట్యూన్లు చేసుకొని కూర్చుని, సురేష్ ఏదో ట్యూన్ చేస్తుడు, నేను ఏదో లిరిక్ రాసుడు, నాకు ఏదో ఐడియా వస్తే ఇట్లా వేస్తే ఎట్లుంటుంది లిరిక్ అని చెప్పుడు, దానికి సురేష్ ట్యూన్ చేసుడు, రిథమ్ కంపోజ్ చేసుడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పూట ఇది చేస్తాను ఒకరోజు దొరకబట్టి సురేష్ ఎలవటిరు. అట్లా కూడా జరిగినాయి. అప్పటి వరకు సురేష్ గురించి ఎవ్వరికి తెలియదు. నేనే నన్ను వేణన్న అడిగితే వద్దన్నా, నేను చదివిన లిటరేచర్ ని వదిలేసి మధ్యలో మ్యూజిక్ చేయాలని వస్తే సరే ఇది కాదు అన్న, నేను పాటే రాస్తాను, నాకు సాధ్యమైనంత వరకు పాటే రాస్తాను. కానీ మనకు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ని పరిచయం అయితే మీరు రండి అని తీసుకెళ్లి సురేష్ని పరిచయం చేసిన. అట్లా సురేష్ వేణన్నకు పరిచయం దగ్గర అయిపోయాడు. నన్ను వాళ్ళు నీది నాది ఒకే కదా, నేనే రాయాలి. ఆ సినిమా ఫైనల్ అయినప్పుడు, ఆ సినిమా మ్యూజిక్ వర్క్ నడుస్తున్నప్పుడు నేను అమెరికా టూర్ లో ఉన్నా. సో అది మిస్ అయిపోయినా. అన్న నన్ను ఫోన్ చేసి అడిగిండు, ఒక పాట రాసిన కానీ దానికి పెద్దగా ఎందుకు ఆ పాటను ఆపేసింది సినిమాలో. తర్వాత విరాట పర్వం జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నా. వేణన్న ఫస్ట్ ఫోన్ చేశారు, ఈ పాటలు రాయాలి, నువ్వు ఎక్కడో సూరి, నువ్వు రా పాటలు రాయి, నువ్వు రాసిన తర్వాత మీదే వేరే వాళ్ళతో రాయించుకుంటాం, నువ్వు రా మన సూర్య మ్యూజిక్, నువ్వేం లిరిక్ రా అంటే. అప్పుడు కూడా నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. చెప్పిన ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డు కూర్చొని ఈ అలా ట్యూన్ విరాట పర్వం కోసం చేసింది. చేస్తే దానికి అప్పుడు రాసిన, బట్ అది ట్యూన్ రిజెక్ట్ అయ్యి ఆగిపోయింది పాట. ఆ తర్వాత నాకు మళ్ళీ వేణన్న నేను ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ వచ్చినాక, ట్రిప్ అయిపోయి వచ్చినాక ఓలచ్చ గుమ్మడి సాంగ్ రాయించింది అతని. 2 పాటలు ఒకటే రోజు రాసిన, 2 వర్షన్స్ 1 డే. అన్న మా ఆఫీస్కి వచ్చి కొద్దిసేపు అట్లా కూర్చున్నాడు. ఊరికి నేట వస్తాయి ఈ సినిమా గందరగోళం ఉన్నది, నీ ఆఫీస్కి వస్తాం, పైన పెంట్ హౌస్ కదా, కొద్దిసేపు కూర్చుందాం అక్కనే. మధ్యాహ్నం వచ్చింది, వస్తే మధ్య వేయించుకున్నాం, కూర్చున్నాం, తాగినాం. అలా ఉండి పాట రాయాలి సూర్య అని చెప్పిండు. నాకు అన్న చెప్తాంటే ఇట్లా నేను ఉయ్యాల మీద కూర్చున్నా, అన్న నా సోఫా మీద కూర్చున్నాడు, చెప్తామంటే కూర్చున్నా, అటు చెప్తే రాసేసి ఇచ్చినాం. అట్లా లిరిక్ రాసిన. అప్పుడు నన్ను విరాట పర్వం కోసం కూడా పనిచేయను, నేను చేయను అని చెప్పిన. నేను చేయను సార్. అట్లా సురేష్ ఉన్నాడు కదా సార్. సురేష్ నాకు లైఫ్ టైం నాకు వాడు తమ్ముడు, ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నేను లిరిక్ రైటర్ అని ఇవి ఉంటాయి సార్. ఈ రిలేషన్ చాలు సార్. నేను ఒకవేళ నేను రాయలేని పరిస్థితి ఉన్నా, వేరే వాళ్ళతో రాయించాల్సి వచ్చినా కూడా
దానికి కూడా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సురేష్ సక్సెస్ లో ఉంటే అందరం ఉంటాం సార్, వేణన్న సక్సెస్ లో ఉంటే అందరం ఉంటాం సార్. ఇప్పుడు కొత్తగా బోస్ వచ్చిండు, బోసు సక్సెస్ లో ఉంటే కూడా అందరం ఉంటాం సార్. చాలా సంతోషం సురేందర్, చాలా చాలా మంచి విషయాలు. మిగతా ఎక్కడన్నా చెప్పావో లేదా నాకైతే తెలియదు, కానీ కొన్ని మంచి విషయాలు నాకైతే షేర్ చేసుకున్నాను. ఈ పాడ్కాస్ట్ నా లైఫ్ టైం పాడ్కాస్ట్ సార్. ఎందుకంటే ఒకటి ఇది ఫస్ట్ టైం, రెండోది నేను మీతో మాట్లాడిన, మీరు నాతో డిస్కస్ చేసిన విషయాలు ఇవాళ ఎక్కడ చేయలేదు సార్, మీతోనే మాట్లాడినాను. ఎందుకంటే మీకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ అంతా మీరు నేను కలిసి చేసిన వ్యక్తులే కాబట్టి అట్లా కొత్త సబ్జెక్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ కాకపోయినా మన పరిచయం కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, అవును, ఆ సన్నిహితులు ఉన్నారు కాబట్టి అలా వచ్చినాయి. అవును. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ఇంటర్వ్యూని ఒక మంచి పాటతోటి. రాజు వేడ్సు రాంబాయి సినిమాలో అందరూ రాంబాయి పాటనే వింటున్నారు, కానీ రాజు వేడ్సు రాంబాయి పాట కంటే నాకు బాగా నచ్చిన పాట ఉంది దీంట్లో. చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి, కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని. ఏ మనసుని ఏ సమయమున ఎంచుకుంటుందో ఈ ప్రేమ, ఏ జంటకి తెలుసుకోవడం సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే, నిన్ను నన్ను ఆపే అంత బలం దేవుళ్ళకైనా లేదంట. ఆ మేఘం వీడి వస్తున్న వాన చినుకులని ఓ క్షణమైన ఆపగలదా నింగి ఆగమని. తేనె కన్న తీయంగా అడవి కంటే అందంగా కోయిలమ్మ పాడేటి పాటన పగలదాడవి. పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే, నిన్ను నన్ను ఆపే అంత బలం దేవుళ్ళకైనా లేదంట. సూపర్. నిజంగానే అంటే ఒకటి మనకి ఏది ఆపలేని తనాలు ఏమో ఉంటాయి. దాని గురించి నువ్వు చెప్పినటువంటి ప్రేమకి వాటినన్నిటి కూడా ప్రకృతిలో జరిగేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో నేల విస్తూ చెప్పారు. రాజు పోయి హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కలవద్దు అని అన్నప్పుడు ఆ పిల్ల వర్షం పడుతుంటే దాన్ని ఊహించుకొని పాడుతూ ఉంటది, చెప్తా ఉంటది. వర్షం ఎక్కడి నుంచో ఆకాశం నుంచి చినుకు ఒకటి మేఘందే అయినా, మేఘమే వదిలిన చినుకు అయినా మేఘం ఆపగలదా? అట్లనే నేను రాజును ప్రేమించడాన్ని కూడా నాన్న నువ్వు ఆపలేవని చెప్తా ఉంటది పాట అంతట్లో. వెరీ నైస్ పోయట్రీ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో మిట్టపల్లి సురేందర్ పెద్ద గేయ రచయితగా, అంటే జనాలు ఎప్పుడూ కూడా పాడుకునేటువంటి పాటలు ఇంకా ఎన్నో ఎన్నో అందించాలని మంచి పేరు సంపాదించాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.